పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. సామాన్య ప్రజల నుంచి సినీ తారల వరకు అందరూ కూడా ఈ క్రూరమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే తొలిసారి కాదు. మన దేశం ఎన్నోసార్లు ఇటువంటి దాడులతో పోరాడింది. ఎన్నో అమూల్య ప్రాణాలు కోల్పోయాం. ఆ బాధల గుర్తులు మనలో ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. అలాంటి విపత్కర సమయంలో మన తెలుగు సినిమాలు ఎప్పుడూ ఒక శబ్దంగా నిలిచాయి. ప్రత్యేకంగా ఉగ్రవాదం మీదుగా మన టాలీవుడ్ సినిమాలు ధైర్యంగా తెరపైన తమ గళాన్ని వినిపించాయి. కేవలం వినోదం మాత్రమే కాకుండా ప్రజల్లో దేశభక్తిని పెంచాయి, చైతన్యం తీసుకువచ్చాయి. అటువంటి కొన్ని శక్తివైన సినిమాలపై ఓ నజరు వేయండి. ఖడ్గం 2002లో ఈ సినిమా వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఉగ్రవాదం ఎంత భయంకరమో చూపించింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజాలు చేసిన పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఐక్యత, ధైర్యాన్ని ఈ సినిమా గొప్పగా చూపించింది. ఆజాద్ 2000లో ఈ సినిమా వచ్చింది. నాగార్జున హీరోగా ఉగ్రవాదం మతాన్ని అస్త్రంగా ఎలా వాడుతుందో చూపిన చిత్రం. రఘువరన్ చేసిన విలన్ పాత్ర భయానకంగా ఉంటుంది. మన మధ్య ఉంటూ మనల్ని గాయపరిచే టెర్రరిస్టుల గురించి ఈ సినిమా తీవ్రంగా ఆలోచించేటట్లు చేసింది. ఇకపోతే 2016లో వచ్చిన టెర్రర్. శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సినిమాలో ఒక పోలీస్ ప్రాణాలు పణంగా పెట్టి దాడిని ఎలా ఆపుతాడో చూపించారు. కమర్షియల్గా పెద్ద విజయం కాకపోయినా కథలోని నిజాయితీ ప్రేక్షకులను తాకింది. ఇక 2006లో రిలీజ్ అయిన అమ్మ చెప్పింది. శర్వానంద్ నటించిన ఈ చిత్రం ఓ సాధారణ వ్యక్తి కూడా హీరోగా ఎలా మారతాడో చూపించింది. తల్లి కొడుకు మధ్య బంధాన్ని దేశభక్తితో మేళవించి ఓ గొప్ప భావోద్వేగాన్ని నింపింది. ఇక 2022లో మేజర్. అడవిశేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించిన ఈ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో అతని త్యాగాన్ని తెలియజేసింది. ఇది గుండెల్ని కదిలించే, గర్వాన్ని కలిగించే సినిమా. ఇకపోతే 2018లో గూఢాచారి. మరోసారి అడవిశేష్ హీరోగా కనిపించిన ఈ చిత్రం జాసూస్ యాంగిల్లో దేశాన్ని ఎలా రక్షిస్తారో చూపింది. సరికొత్త కథనం, థ్రిల్లింగ్ టేక్తో దేశభక్తిని కలిగించే చిత్రంగా నిలిచింది. ఇక 2017లో యుద్ధం శరణం. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఉగ్రవాదం వల్ల కుటుంబాలు ఎలా ప్రభావితమవుతాయో చూపిస్తాయి. పూర్తి కమర్షియల్ విజయం సాధించకపోయినా మంచి సందేశాన్ని ఇచ్చింది. ఇకపోతే 2010లో వచ్చిన వేదం. క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మత రాజకీయాల పేరుతో జరిగే అతి దారుణ చర్యలపై ప్రశ్నలు వేసింది. చివరి భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఎవరినైనా కదిలించేస్తాయి. ఇకపోతే డబ్ చేసిన అద్భుతాలు. విశ్వరూపం, తుపాకీ, రోజా ఇవి ఒరిజినల్ తెలుగు సినిమాలు కాకపోయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేసినవే. కమల్ హాసన్ యొక్క విశ్వరూపం, విజయ్ నటించిన తుపాకీ, మణిరత్నం రూపొందించిన రోజా ఇవన్నీ ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించిన చిత్రాలు. రోజా సినిమాలో అరవింద్ స్వామి భారత జెండాను రక్షించే సీన్ ఇప్పటికీ గూస్ బంప్స్ ఇస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన సినిమాలు, కథలు ఎప్పుడు నిలబడతాయనడానికి ఈ సినిమాలే ఒక నిదర్శనమని చెప్పాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.